సంఘంకు చెందిన హిమరవి శేఖర్, నిఖిల్, రిషి, మహిదర్ అని నలుగురు విద్యార్థులు మంచి మనస్సుతో తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. వారి తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీని పొదుపు చేసుకుని సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. సంఘం పెన్నా నది సమీపంలో ఉన్న గిరిజన కాలనీలో 50 గిరిజన కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. వివేకానందుని స్ఫూర్తితో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వారు తెలియజేశారు. మానవ సేవే మాధవ సేవ అని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఉపాధ్యులు సురేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సంఘంకు చెందిన హిమరవి శేఖర్, నిఖిల్, రిషి, మహిదర్ అని నలుగురు విద్యార్థులు మంచి మనస్సుతో తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. వారి తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీని పొదుపు చేసుకుని సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. సంఘం పెన్నా నది సమీపంలో ఉన్న గిరిజన కాలనీలో 50 గిరిజన కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. వివేకానందుని స్ఫూర్తితో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వారు తెలియజేశారు. మానవ సేవే మాధవ సేవ అని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఉపాధ్యులు సురేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఏమిటంటే అందరికీ దుప్పట్లు ఇవ్వడం. ఎందుకంటే ఈ చలికాలం వచ్చింది కాబట్టి చలికాలంలో అందరు అవస్థలు పడతారు కాబట్టి మా పాకెట్ మనీ సేవ్ చేసుకొని మరి అందరికి దుప్పట్లు కొనిచ్చాం. 50 దుప్పట్లు దాకా ఉంటాయి. అమౌంట్ 6,700 దాకా ఉంటుంది. మేము వీళ్ళకి దుప్పట్లు కొనిచ్చాము. ఎందుకంటే చలికాలంలో బాధపడతారు. మేము వివేకానంద యూత్ ద్వారా రూపొందిద్దాము. వీళ్ళు అవస్థలు పడుతున్నారు. ఎందుకంటే మాకు అనిపించింది వీళ్ళు కొద్దిగా దుప్పట్లు సహాయం చేస్తే వీళ్ళు బాగా ఉంటారు కానీ అనిపించింది. దీనివల్ల మేము సహాయం చేశాము. మాకు వచ్చిన ఖర్చుల్లో పాకెట్ మనీ దాచిపెట్టుకొని మేము వీళ్ళకి దుప్పట్లు కొనిచ్చాము. అందరికి దుప్పట్లు అందించాము. మా పాకెట్ మనీ దాపెట్టుకొని అందరికి దుప్పట్లు కొనిచ్చాము. వివేకానంద స్ఫూర్తితో మానవ సేవ మాధవ సేవ. వీళ్ళందరికి దుప్పట్లు ఇచ్చాం. మా నాన్న వాళ్ళు డబ్బులు ఇస్తే దాచిపెట్టుకొని ఇచ్చాం.